గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. గణపతి స్వామి విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవడానికి చంద్రగ్రహణము అడ్డుగా ఉందా? ఇది ఎంతవరకు నిజం? 2025 ఆగస్టు 27వ తారీఖు బుధవారం ఉదయం గణపతి పండుగను మనం ప్రారంభిస్తున్నాం. 2025 సెప్టెంబర్ 6వ తేదీ శనివారం రోజున గణపతి పండుగను మనం ముగుస్తున్నాం. మరి 2025 సెప్టెంబర్ 6వ తేదీన గణపతి స్వామిని నిమజ్జనం చేసుకోవడానికి ఆ రోజు శనివారం కదా అని కొందరు సందేహిస్తున్నారు. అటువంటి వారు 2025 సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారము ఈ కార్యక్రమము సలక్షణంగా చేసుకోవచ్చు. అయితే 2025 సెప్టెంబర్ నెల 7వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం 2025 సెప్టెంబర్ 8వ తారీఖు సోమవారం ఉదయం అనగా 1 గంట 20 నిమిషాలకు ముగుస్తుంది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎలాంటి ఆటంకము లేదు. చంద్రగ్రహణం అడ్డు కూడా కాదు. అనవసరమైనటువంటి వివాదాలు సందేహాలు పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన పని లేదు. అంతేకాకుండా సహజంగా మనం గణపతి స్వామిని తప్పనిసరిగా 10 రోజులు 9 రోజులు పెట్టుకొని పూజించాలా అనే సాంప్రదాయం ఉందా? అలాంటిది ఏమీ లేదు. అది వారి వారి అభిమతాన్ని వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి పండుగను జరుపుకోవచ్చు. గణపతి స్వామిని ఒక్కరోజు పూజించి స్వామివారిని నిమజ్జనం చేసే సాంప్రదాయం ఉంది. అలాగే 3 రోజులు 5 రోజులు 7 రోజులు 9 రోజులు పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా 9 రోజులు పండుగను జరిపి 10వ దినము మనము నిమజ్జనం చేసుకోవడానికి చంద్రగ్రహణము అడ్డు లేదు. 1, 3, 5, 7, 9 మిగతా తక్కువ రోజులు చేసుకునేటువంటి వారికి ఎటువంటి సమస్య లేదు, సందేహము లేదు. కనుక అనవసరంగా వివాదాలు చేసుకోకుండా సమస్యని పరిష్కరించే దిశగా గణపతి స్వామిని పూజించుకొని ఆయన ఆశీస్సులు పొందాలి అనేటువంటి సదుద్దేశంతో పండుగను 9వ రోజుతో ముగించి నిమజ్జనం చేసుకుని స్వామివారి ఆశీస్సులను పొందండి.